హైదరాబాద్ వినాయక మహానిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి వేలాది విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్నారు. భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా శోభయాత్ర సాగుతోంది. నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి చెరువులు, కుంటల్లో స్థానికంగా కొంతమంది నిమజ్జనం చేస్తుండగా మరికొందరు ఎక్కువ సంఖ్యలో హుస్సేన్ సాగర్ వైపు తరలిస్తున్నారు. హుస్సేన్ సాగర్ దగ్గర కూడా ప్రభుత్వం ప్రకటబందీ ఏర్పాట్లు చేసింది. నిమజ్జనానికి అంతా సన్నద్ధమైంది. అలాగే ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనోత్సవానికి బయలుదేరడంతో మిగిలిన విగ్రహాలను కాసేపు ఆపారు. కానీ ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తవగానే మిగిలిన విగ్రహాలను కూడా నిమజ్జనానికి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి తాజా విశేషాలు చెప్పేందుకు మనతో పాటు ముగ్గురు ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. ఒకరు సతీష్ బాలాపూర్ నుంచి, అలాగే మరొకరు మణికేశ్వర్ సెక్రటేరియట్ దగ్గర నుంచి, ఇంకొకరు రఘువర్ధన్ ఎన్టీఆర్ కోడల నుంచి అందుబాటులో ఉన్నారు. ముందుగా సతీష్, బాలాపూర్ వినాయకుడి గ్రామంలో ఊరేగింపు పూర్తయింది కదా, ఎంతసేపట్లో అత్యంత ముఖ్యమైనటువంటి లడ్డూ వేలం ప్రారంభం కాబోతోంది, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ప్రసాద్, మనం చూస్తున్నాం బాలాపూర్ ముఖ్య కూడలంతా కూడా సందడిగా మారింది. భక్తులంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి వేలంపాటను మొదలు పెట్టేందుకు అంతా కూడా ఉత్సవ సమితి సిద్ధం చేసింది. చాలా మంది రాజకీయ ప్రతినిధులు కావచ్చు, ఉత్సవ సమితి సభ్యులంతా కూడా ఇప్పటికే కూడలికి చేరుకున్నారు. సో మరి కాసేపట్లో బాలాపూర్ గ్రామంలో ఊరేగింపుగా ఉన్నటువంటి గణనాథుడు ఈ కూడలికి చేరుకోగానే లడ్డూ వేలంపాట ప్రారంభం కాబోతుంది. పోటీలో ఉన్నటువంటి 7 పోటీదారులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకొని వేదికగా సిద్ధంగా ఉన్నారు. వేలంపాటకు అంతా కూడా సిద్ధమైందని చెప్పొచ్చు. గతేడాది 30 లక్షల 1,000 రూపాయలకు స్థానికుడైనటువంటి శంకర్ రెడ్డి లడ్డును దక్కించుకోగా ఈసారి స్థానికేతరులు పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా 7 అవుటర్స్ ఉన్నారు. సో 7 చెంపాపేటకు చెందినటువంటి వ్యక్తులు, చాలా పారిశ్రామికవేత్తలు కూడా ఈసారి పోటీలో ఉన్నారు. దీంతో ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంపాట గతంలో కంటే చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే 450తో మొదలయ్యి ఏటేటా లక్షల్లో పలికినటువంటి ఈ బాలాపూర్ లడ్డు ఈసారి 35 నుంచి 38 లక్షల వరకు పలుకుతుందని ఉత్సవ సమితి అంచనా వేసిన ప్రసాద్ ఈ మేరకే అంతా కూడా ఏర్పాటు చేశారు. వేలంపాటకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రశాంతంగా సజావుగా జరిగేలా పోలీస్ బందోబస్తు కూడా భారీగానే పెంచారు. ఎందుకంటే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో రావడం, ఈ ప్రాంతం అంతా కూడా చాలా కిక్కిరిసిపోతుండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వేలంపాటను సజావుగా పూర్తి చేశారు. ఇప్పటికే పోలీస్ శాఖ, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఉత్సవ సమితి కూడా సజావుగా ప్రశాంతంగా నిర్వహించేలా పోటీదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వేదిక ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా చాలా మంది ప్రముఖులు, మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరై వేలంపాటను ప్రత్యక్షంగా వీక్షించబోతున్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ, అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు కూడా ఈ వేలంపాట కోసం, బాలాపూర్ లడ్డు వేలంపాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రసాద్, ఆ వేలంపాట ప్రక్రియ మరికొద్దిసేపట్లో మొదలు పెట్టేందుకు అంతా కూడా సిద్ధమైంది. ప్రసాద్, వేలంపాట ఈసారి ఎంతవరకు వెళ్ళొచ్చు అనుకుంటున్నారు? గతేడాది 30 లక్షల పైనే లడ్డూ ధర పలికింది. ఈసారి ఎంతవరకు వెళ్ళొచ్చు అని అంచనా వేస్తున్నారు? భక్తుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ప్రసాద్, లడ్డు వేలంపాటకైతే చాలా పోటీ ఉంటుందని చెప్పొచ్చు. ఈసారి స్థానికేతరుల మధ్య 7 ఉన్నారు, వాళ్ళ మధ్య పోటీ జరగబోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకైనా, అంటే చాలా మంది పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్ట్, అదేవిధంగా చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. వారంతా కూడా ఈ బాలాపూర్ అదృష్టాన్ని దక్కించుకునేందుకు ఉత్సవ సమితి నిర్దేశించిన డబ్బు కంటే ఎక్కువగానే పెట్టి ఈ లడ్డును దక్కించుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళ అంచనా ప్రకారం 38 నుంచి 40 లక్షల వరకు కూడా వాళ్ళు పెడదామని చెప్తున్నారు. ఎందుకంటే లడ్డు అనేది డబ్బుతో ముడిపడినటువంటి వ్యవహారం కాదు. ఒక నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకగా ఉండేటువంటి లడ్డును దక్కించుకోవడం అనేది మాకు ఒక గౌరవంగా ఉంటుంది. ఆ లడ్డును దక్కించుకుంటే మా ప్రాంతం సుభిక్షంగా ఉండడానికి కూడా ఒక విశ్వాసంగా ఏర్పడుతుందనేటువంటి ఉద్దేశంతో భక్తులంతా కూడా, ఇక్కడ పోటీదారులంతా కూడా 7 పోటీదారులు పోటీ పడుతున్నారు. వారంతా కూడా ఎంతకైనా ఈ ఉత్సవ సమితి నిర్దేశించిన ధర కంటే ఎక్కువగా పలికేందుకైతే 7 పోటీదారులు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓకే సతీష్, బాలాపూర్లో గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. అలాగే కాసేపట్లో లడ్డూ వేలంపాట మొదలు కాబోతోంది. గతేడాది కంటే అత్యధికంగా మరో 10 లక్షల వరకు లడ్డూ పోటీపడి మరీ దక్కించుకునేందుకు భక్తులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లుగా మా ప్రతినిధి సతీష్ చెబుతున్నాడు. ఇప్పుడు ఖైరతాబాద్ బడా గణేష్
నిమజ్జనానికి బయలుదేరాడు. దారి వెంబడి కోలాహలం, వందలాది వేలాది మంది భక్తులు భజనలు చేస్తూ జై గణేశ అని నినాదాలు చేస్తూ డప్పు చప్పుళ్ల మధ్య ఉత్సాహంగా ఖైరతాబాద్ నుంచి హుస్సేన్ సాగర్ వైపు తరలిపోతున్నారు. అక్కడ మా ప్రతినిధి రమ్య అందుబాటులో ఉన్నారు. రమ్య, ఖైరతాబాద్ నుంచి బయలుదేరినటువంటి గణనాథుడు ఎక్కడికి చేరుకున్నాడు? ఎంతసేపట్లో నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది బడా గణపతి? ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఉదయం 7:50 సమయంలో ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర ప్రారంభం కాగా ఇక దాదాపు 1:00-1:30 సమయంలో ఖైరతాబాద్ గణనాథుడు ట్యాంక్ బండ్ పైకి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కాస్త నిదానంగా సాగినటువంటి శోభయాత్ర ఇప్పుడు వేగంగా సాగుతుందని చెప్పొచ్చు. ఏదైతే రాజదూత్ సర్కిల్ నుంచి టెలిఫోన్ భవన్ వరకు కేవలం 15 నిమిషాల సమయంలోనే ఖైరతాబాద్ గణనాథుడు ఇక్కడ వరకు రావడం జరిగింది. అయితే మనం చూడొచ్చు ఈసారి భక్తుల కోలాహలం చాలా అధికంగా ఉంది. కాస్త అంటే అనుకున్న సమయం కంటే కొంత ఆలస్యం కావడం, దాదాపు 2 గంటల సమయం ఆలస్యం కావడంతో ఎక్కువ మంది భక్తులు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో ప్రతిసారితో చూస్తే ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు అయితే పాల్గొన్నారు. అటు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు కాయడంతో పాటుగా ఖైరతాబాద్ గణనాథుడి మార్గం సుగమం చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదిగానే అశ్వదళంతో ప్రత్యేకంగా గస్తీని ఏర్పాటు చేయడం జరిగింది. మార్గం మధ్యలోకి వచ్చిన భక్తులు కావచ్చు, డీజే వాళ్ళు కావచ్చు, ఎవరు ఇబ్బంది లేకుండా వారందరినీ కూడా అశ్వదళంతో పక్కకు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇక రోప్ పార్టీని ఏర్పాటు చేసి ఖైరతాబాద్ గణనాథుడికి 4 వైపులా రోప్ను ఏర్పాటు చేశారు. అందులో పోలీసులతో పాటుగా విద్యార్థుల సహాయం తీసుకుని వాళ్ళని వాలంటీర్లుగా ఉంచి ఈ రోప్ పార్టీ 4 వైపులా కూడా ఎవరు ఈ టస్కర్ దగ్గరికి వెళ్లకుండా వీలుగా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం ఇవ్వడం జరిగింది. భక్తులకి టీవీగా ప్రస్తుతం టస్కర్ పైన తరలి వస్తున్నటువంటి 69 అడుగుల ఎత్తైనటువంటి మహా గణనాథుడి దృశ్యాలను మనం చూడొచ్చు. ఈ దృశ్యం సర్వాంగ సుందరంగా ఉందని చెప్పి కనువిందు చేసే విధంగా ఉందని చెప్పొచ్చు. 8 హస్తాలతోటి అభయం ఇస్తున్నాను, మీకు ఎలాంటి భయం లేదు అని చెప్పే విధంగా శాంత స్వరూపుడై తరలి వస్తున్నటువంటి గణనాథుని దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు ఎంతో ఆసక్తిగా భక్తులంతా ఇక్కడికి రావడం జరిగింది. రమ్య, అలాగే ఎంతసేపట్లో పూర్తయ్యే అవకాశం ఉంది గణనాథుడి నిమజ్జనోత్సవం? ఏ క్రేన్ దగ్గర ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం చేస్తారు? దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి హుస్సేన్ సాగర్ దగ్గర? హుస్సేన్ సాగర్ వద్ద 4వ నెంబర్ క్రేన్ వద్ద ఈ ఖైరతాబాద్ గణనాథుడి యొక్క సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయనున్నారు. అక్కడ రవి క్రేన్స్ కి సంబంధించి భారీ క్రేన్ ని కూడా ఏర్పాటు చేశారు. 3 రోజుల కింద నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. 4వ నెంబర్ వద్ద క్రేన్ ఏదైతే ఉందో బడా క్రేన్, ఈ క్రేన్ సహాయంతోనే ఖైరతాబాద్ గణనాథుడిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జన కార్యక్రమం అయితే చేపట్టినారు. అయితే దాదాపు 1 గంట సమయంలో ఖైరతాబాద్ గణనాథుడు ఈ యొక్క 4వ నెంబర్ క్రేన్ వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఒకసారి క్రేన్ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ తిరిగి ఇంతకు ముందు ఏదైతే టస్కర్ కి సంబంధించి వెల్డింగ్ వర్క్ చేశారో ఆ వెల్డింగ్ వర్క్ తొలగించాల్సి ఉంటుంది. దీనికి దాదాపు 1.5 నుంచి 2 గంటల సమయం వెల్డింగ్ వర్క్ తొలగించేందుకు పడుతుంది. ఆ తర్వాత వెల్డింగ్ వర్క్ తొలగించిన తర్వాత క్రేన్ సహాయంతో గణనాథుడిని ఈ యొక్క గంగమ్మ ఒడికి చేర్చే ముందుగా స్వామివారికి చివరిసారిగా ఏడాది మరోమారు పూజలు నిర్వహిస్తారు. దీనికి ఆలయ కమిటీ కావచ్చు, అదేవిధంగా పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఖైరతాబాద్ గణనాథుడిని అయితే గంగమ్మ ఒడికి చేరుస్తారు. ప్రసాద్, ఓకే. ఖైరతాబాద్ గణనాయకుడు తరలిపోతున్నాడు. 69 అడుగుల భారీ గణపతి, మహాశాంతి గణపతి నిమజ్జనోత్సవానికి కదులుతున్నాడు. భక్తుల కోలాహలం మధ్య, జయ జయధ్వానాల మధ్య వినాయకుడు హుస్సేన్ సాగర్ వైపుగా కదులుతున్నాడు. మధ్యాహ్నం 1 గంటకు హుస్సేన్ సాగర్ దగ్గరికి చేరుకునే అవకాశం ఉంది. ఆ సమయంలో అక్కడ 4వ నెంబర్ క్రేన్ దగ్గర గణనాయకుడిని పూజలు చేసి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు, గంగబడికి చేరుస్తారు. ఆ తర్వాత మిగిలిన గణనాథులను కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి అనుమతిస్తారు. అలాగే గణనాయకుడు, ఖైరతాబాద్ గణనాయకుడు తరలుతున్నటువంటి మార్గంలో సెక్రటేరియట్ దగ్గర మా ప్రతినిధి మణికేశ్వర్ ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయనేది మణికేశ్వర్ అడిగి తెలుసుకున్నాం. మణికేశ్వర్, ఖైరతాబాద్ గణనాయకుడు తరలి వస్తున్నాడు. ఎంతసేపట్లో సెక్రటేరియట్ ప్రాంతానికి తరలి వచ్చే అవకాశం ఉంది? అక్కడ ప్రభుత్వం కావచ్చు, అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏ టైం కల్లా వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది?
ప్రసాద్ దేశవ్యాప్తంగా హైదరాబాదు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ వినాయక నిమజ్జన శోభయాత్ర సందర్భంగా భాగ్యనగరం అనే పేరు వస్తుంది. ఈ భాగ్యనగరంలో ప్రధానమైన అందరి దృష్టి ఖైరతాబాద్ వినాయకుని మీద. అది మహాగణపతి, బడా గణపతి అనే పేరు వివిధ పేర్లతో భక్తజనం ఆరాధించడంగా వస్తుంది. ఆ ఖైరతాబాద్ వినాయకుడు ఇప్పుడు బయలుదేరి ఇప్పుడు మనం ఉన్న మార్గంలో వస్తున్నారు. ఆయన మధ్యాహ్నం దాదాపు 1 నుంచి 1:30 వరకు హుస్సేన్ సాగర్లోని 4వ నంబర్ క్రేన్ దగ్గర నిమజ్జనం కావడానికి అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. మనం ఇప్పుడు ఉన్న ప్రాంతం ఈ పాయింట్ సెక్రటరీ ముందు, ఇక్కడ నుంచే బడా గణపతి ముందుకు వెళ్తారు. దీనికోసం అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, అట్లాగే భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కూడా పకడ్బందీ ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎలాంటి అంతరాయం జరగకుండా ముందస్తు ఏర్పాటు చేసింది. సమన్వయంతో ముందుకెళ్తుంది. అంటే పాయింట్తో ఒక సమాచారం, వినాయకుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తారు, ఏ సమయానికి వెళ్తారని అయితే ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ముందు ఇవాళ కాస్త వినాయకుడు ఖైరతాబాద్ నుంచి బయలుదేరడం కొంత 2 గంటల ఆలస్యమైందని చెప్పి భాగ్యనగర ఉత్సవ సమితి పేర్కొంది. దానికి అనుగుణంగా ఒక 2 గంటల ఆలస్యం అవుతుందా అని ప్రశ్నించినప్పుడు అట్లా కాదు, ముహూర్తంగా పెట్టిన దాని ప్రకారం మధ్యాహ్నం 1:30 నుంచి 1:30 వరకు పూర్తిగా నిమజ్జనం చేసేందుకు ఈ అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ఈ ఖైరతాబాద్ వినాయకుని తర్వాత బాలాపూర్ వినాయక నిమజ్జనం కొనసాగుతుంది. ఆ వినాయకుడు కూడా ఇదే మనం ఉన్న మార్గంలోనే ముందుకు వస్తారు. ఈ 2 మార్గం దీనికి సంబంధించిన భక్తజనం భారీగా ఏర్పాటు చేసి అందరూ ఆ వినాయకుల కోసం దృష్టి కేంద్రీకరించి చూస్తున్నారు. ప్రసాద్. ఓకే మనకేశ్వర్, ఖైరతాబాద్ గణనాయకుడు తరలి వస్తున్నాడు. అందుకోసం ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేసింది. సెక్రటేరియట్ దగ్గర కూడా ఇతర విగ్రహాలను అనుమతించకుండా అక్కడే పూర్తి స్థాయిలో ఆపారు. ఇప్పుడు ఈ ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనోత్సవం పూర్తయిన తర్వాతే మిగిలిన విగ్రహాలను కూడా నిమజ్జనాలకి అనుమతించే అవకాశం ఉందని చెప్పి మా ప్రతినిధి మణికేశ్వర్ చెబుతున్నారు. అలాగే ఖైరతాబాదే కాదు, ఇతర హైదరాబాద్ నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ వైపు తరలి వచ్చేటువంటి విగ్రహాలకు అలాగే ట్యాంక్ బండికి హుస్సేన్ సాగర్కి ఒక కోడల్ లాంటిది ఎన్టీఆర్ మార్గ్. అక్కడ మా ప్రతినిధి రఘువర్ధన్ ఉన్నారు. రఘువర్ధన్, అక్కడ ఇప్పటివరకు ఇతర గణనాథులందరినీ ఆపేశారు. ఖైరతాబాద్ వినాయకుడు పూర్తయిన తర్వాతే అక్కడ నిమజ్జనోత్సవాలకు అనుమతిస్తామని చెబుతున్నారు. అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఎంత స్థాయిలో తరలి వచ్చాయి? ఎంతమంది భక్తులు ఉన్నారు? వాటన్నింటినీ అదుపు చేయడానికి, కంట్రోల్ చేయడానికి పోలీసులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రఘువర్ధన్. మణికేశ్వరి, ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది వినాయకుడు ఇక్కడికి? వచ్చిన తర్వాత ఈ సెక్రటేరియట్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు వెళ్ళడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి? నిమజ్జనం కోసం ఉదయం నుంచే మిగతా గణనాథుల నిమజ్జనోత్సవాన్ని ఆపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. 4వ నెంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేయడం అందుకు సంబంధించి ఏర్పాటు చేస్తాం. మనం చూడవచ్చు, మన వెనకాల ఉన్న క్రేన్, ఈ భారీ క్రేన్ ఉంది కదా, ఇందుకు సంబంధించిన ఈ భారీ క్రేన్ 300 టన్నుల బరువును మోసే సామర్థ్యం ఉన్న ఏషియన్ క్రేన్స్ కి సంబంధించిన ఈ భారీ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేశారు. ఇందుకోసం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మా ఖైరతాబాద్ గణనాథుడు ఇక్కడికి రాగానే అందుకు సంబంధించి దానిపై ఉన్న టస్కర్ మీద ఉన్న వెల్డింగ్ తొలగించి తిరిగి వీటికి అటాచ్ చేసి దాన్ని నిమజ్జనం చేశారు. ఇందుకు మొత్తం సంబంధించి ఏర్పాట్లు చేశారు. మనం అటు చూడవచ్చు, అటువైపుగా చూసుకుంటే పోలీస్ సిబ్బందిని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర వెంట భారీగా పోలీసులు, వాలంటీర్లు ఉండగా ఇక్కడ కూడా ఎన్టీఆర్ మార్గులోనూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జనం నుంచి వచ్చే భక్తులు కావచ్చు, ఇతరత్ర నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త వీలుగా పోలీస్ సిబ్బందిని సిద్ధం చేస్తే మనం చూడవచ్చు. ఎన్టీఆర్ మార్గులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర పోలీస్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. వారికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లోనే ఖైరతాబాద్ మహాగణపతి ఈ మార్గంలోకి రానున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, పూర్తిగా నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగేలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయమే ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మనం చూడవచ్చు, పూర్తిగా
ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్న రెండు వైపులా మార్గాలను పూర్తి స్థాయిలో మొత్తం ఏ వాహనాన్ని కూడా అనుమతించలేదు. కేవలం కొద్ది మంది మాత్రమే ఎన్టీఆర్ మార్గులో ఉన్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఉన్నారు. మధ్యలో డివైడర్ పై బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. బ్యారికేడ్ల యువతలి వైపు ఇటువైపు హుస్సేన్ సాగర్ వైపు మాత్రమే ఎన్టీఆర్ ఖైరతాబాద్ గణపతి వస్తున్న నేపథ్యంలో ఇటు మాత్రమే ఉంటుంది. అటువైపు మాత్రమే భక్తులను అనుమతించారు. అటు నుంచి ఇటు రాకుండా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఈ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవానికి సంబంధించిన దానిపైన అందరి దృష్టి ఉన్న నెలకొన్న నేపథ్యంలో ఆ ఖైరతాబాద్ మహాగణనాథుని సాఫీగా నిమజ్జనం చేసేలా అవసరమైన ఏర్పాట్లు తీసుకుని ఇక్కడ మనం చూడవచ్చు. పారిశుద్ధ్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు ఈ ఖైరతాబాద్ ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ మార్గు మా రహదారి వెంట ఉండే ఈ వ్యర్థాలు ఏమన్నా ఉండొచ్చు వాటిని పూర్తి స్థాయిలో తొలగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం టెలిఫోన్ భవన్ వరకు ఖైరతాబాద్ మహాగణనాథుని శోభాయాత్ర సమీపిస్తున్న తరుణంలో మరొక 2 గంటల్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. 2 గంటల్లో ఇక్కడికి వచ్చిన అనంతరం ఈ 4వ నెంబర్ ట్రైన్ వద్దకు వచ్చిన అనంతరం మరొక 2 గంటల పాటు ఇతర కార్యక్రమాలు వెల్డింగ్ తొలగించి వాటిని క్రెయిన్ కి అటాచ్ చేయడం లాంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన నిమజ్జనాన్ని ప్రక్రియను కొనసాగిస్తారు. ధన్యవాదాలు రఘునాథ్, అలాగే ధన్యవాదాలు మణికేశ్వర్, ధన్యవాదాలు రమ్య, ధన్యవాదాలు సతీష్. ఖైరతాబాద్ వినాయకుడు అయితే తరలి వస్తున్నాడు. కాసేపట్లో అంటే కనీసం 1-2 గంటల్లో హుస్సేన్ సాగర్ వరకు చేరుకుంటాడు. హుస్సేన్ సాగర్కి వచ్చిన తర్వాత వినాయకుడి నిమజ్జనోత్సవం పూర్తి చేస్తారు. ఆ తర్వాత మిగిలిన వినాయకుల్ని నిమజ్జనోత్సవానికి అనుమతిస్తారు. మా ప్రతినిధులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూ ఉంటారు.